భక్తితో యెహోవా యందు భక్తులు కలిగి ఉండాలి. యెహోవాను ప్రేమించాలని వాక్యం సెలవిస్తుందండి. అలానే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. అవునండి. ఆయన మనకు నేర్పించకపోతే ఎవరు నేర్పించలేరండి. ఆయన తప్ప ఇంకెవరు మనకి బోధకుడు ఎవ్వరు లేరు. అప్పుడు నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకొందును. ఆయన ధర్మశాస్త్రం వైపు మనకు బుద్ధి ఎవరు దయచేయాలంటే దేవుడు. మనం దేవుని పక్షాన ఉన్నప్పుడు మనకు బుద్ధి అయినా ఏదైనా సమస్తము దేవుడే దయచేస్తాడండి. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకొందును. ఎప్పుడు మనకు బుద్ధి వచ్చినప్పుడు, తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చి తండ్రి యొద్దకు వచ్చాడండి. అలానే మనకు కూడా బుద్ధి రావాలి. ఆయన ధర్మశాస్త్రం నేను తప్పు చేస్తున్నాను, ఇది నా తప్పు, నా తప్పుని నేను సరిదిద్దుకోవాలి అని చెప్పేసి మనకి తెలియాలండి. నెక్స్ట్